తెచ్చారు. అరే జాగా లేదా ఊరవతలకు పోనురా. అట్లా అనుకుంటే వాడు గోల్కొండ లోపలనే ఉండే కదా, యాకత్పుర గీ ఏరియాలోనే ఉండే కదా. అక్కడ నుంచి హైదరాబాద్ ఓల్డ్ సిటీ అయింది కదా, అక్కడ నుంచి ఇవాళ అన్ని వచ్చినాయి కదా, చంపాపేటలు, ఎస్ఆర్ నగర్లు, ఇప్పుడు కూకట్పల్లిలు, ఇప్పుడు అవి కూడా చైతన్యపురిలు ఇవన్నీ వచ్చినాయి కదా. ఆ తర్వాత ఇప్పుడు అది కూడా దాటిపోయి మణికొండలు గినికొండలు వచ్చినాయి కదా, మాదాపూర్లు. ఇంకా పెరుగుతుంది లేదా అది ఊరవతల జాగా. ఎందుకు దేని దానికి వదిలేసిందని ఎందుకు కబ్జా పెట్టాలి? ఎవడు అమ్మితేంది, ఎవడు కొంటేంది? ఎవడు కొన్నా ఎవడు అమ్మినా ఒకవేళ వాళ్ళకి ఏదైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారు. ఎవరికైనా సరే నష్టపరిహారంగా. దానికి ఒక వ్యవస్థ లేకపోతే దానికి ఒక చట్టం తెచ్చి వాళ్ళు ఎవరైతే నష్టపోయారో ఎవడైతే అమ్మిండో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పియడమా, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి సాయం చేయడమా. ఒక 50% మేము ఇస్తాము, 50% ఎవడైతే మీకు మోసం చేసిండో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడమా, ఏదో ఒకటి దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. నష్టపరిహారం గురించి ఆలోచించాలి కానీ